అప్పుల చిప్ప చేతిలో పెట్టి నీతులు చెప్తున్నారు. నిధుల కొరత ఉన్నా రుణమాఫీ చేస్తున్నా సర్కార్ పైకి రైతులను ఉసిగొల్పుతారా? కోదండరాం, కేటీఆర్ రూల్స్ కు విరుద్ధంగా ఉన్న ఫామ్ హౌస్ ను ఎట్లా లీజుకు తీసుకున్నావు? నాది కాదు దోస్తుదంటే నమ్మేటోళ్ళు ఎవరు? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంతా విధ్వంసమే. రాజీవ్ విగ్రహం మీద వివాదం కరెక్ట్ కాదు. మీడియాతో చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కోదండరాం రెడ్డి. ఇంత బానిసవైతావు అనుకోలే కోదండరాం రెడ్డి గారు. గింత బానిసవు గింత లాలూచితనానికి పాల్పడతావైతే అనుకోలేము. ఉద్యమకారునివి ఎట్లుండాలని రక్తం ముసలోనివైనా కూడా పడుసు పిల్లలాగా పౌరుషం ఉండాలి నీ రక్తంలో. మొత్తం జారిపోయిందా పౌరుషం అంతా? ఎమ్మెల్సీ పదవి దగ్గరికే జారిపోయిందా? ఏమంటాడు? అప్పుల చిప్ప చేతిలో పెట్టి నీతులు చెప్తున్నారు. ఇక పెద్ద ఆయనవని మాటలు జారుతలేం కానీ మనం 35,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన సన్యాసేవాడు. తెలంగాణ భూములను ఆర్బీఐలో తాకట్టు పెడుతున్న సన్యాసేవాడు. 9 నెలల్లోనే 45,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిన సన్యాసేవాడు. ఆ అప్పుల కుప్ప గురించి కాదు, నువ్వు కొత్తగా చేసే అప్పుల గురించి మాట్లాడు. కేసీఆర్ ఆ రోజే చెప్పింది కదా, నాకు తీర్చే దమ్మున్నది, అప్పును తీర్చే దమ్మున్నది నాకు, కాబట్టి అప్పు తెచ్చి పెడతానా. ఇక రానున్న కాలంలో అప్పులు లేకుంటేనే పరిపాలన ఉంటుంది, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా నేను తెలంగాణ తయారు చేస్తాను దమ్ము ధైర్యంతో చెప్పింది కదా. మరి ఈ సన్యాసి సర్కారు అధికారంలోకి వచ్చినాక ఏమన్నది? కొత్తగా అప్పులదేమో ఉన్న అప్పులను తీర్చడానికి ఉన్న అప్పులు తీరుస్తూ కొత్త అప్పులు చేయకపోతే సరిపోయాడు. మరి 9 నెలలలో 45 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది కదా, దాని గురించి ఏం మాట్లాడుతావు? సావ చచ్చిన పౌరుషం చచ్చిన కోదండరామరెడ్డి ఏం మాట్లాడుతావు దాని మీద? ఇంకేమంటాడు? నిరుధుల కొరత ఉన్న రుణమాఫీ చేస్తున్నా నిన్నెవడియమన్నాడు? నిన్నెవడియమన్నాడు? జోల బట్టి మాకు హామీలు ఇవ్వండి అని అడిగిన రైతులెవరు? కొంగు జాపి మాకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వండి అని అడిగిన మహిళలు ఎవరు? బడ్జెట్ లేదు నిరుధుల కొరత అని చెప్తాను సిగ్గు లేకుండా. నేను ఇయ్యమన్నామా? నిన్ను 2,500 ఇయ్యమన్నామా? ఉచిత బస్సు పెట్టమన్నామా? 5,000 ఉన్న రైతు బంధును 7,500 చెయ్యమన్నామా? అమరవీరుల కుటుంబాలకు 200 గజాల జాగ్యమని చెప్పినామా? ఇందిరమ్మ ఇళ్ళ కింద 5 లక్షలు ఇయ్యమని చెప్పినామా? ఎవడు నిన్ను అడిగిండు? నిధుల కొరత అని చెప్తున్నావు. సచ్చుకుంటూ ఇవ్వవలసిందే. మీ కసరు గక్కాల. మీరు చదువుకోని ప్రజలను, రాజకీయం మీద అవగాహన లేని ప్రజలను కొండంత ఆశలు పెట్టి సర్కార్ అతివి నెరవేరుస్తుందనే ఆశతోటి వాళ్ళని బొంకిచ్చి బోర్లేసిన మీ కసరు గక్కాలే. నిధులు లేవు, మాకు శాతనైతే లేదు, పైసలు లేవు, ఈ తమాషాలు పెట్టద్దు. మీరు 418 హామీలు మీరు నెరవేర్చవలసిందే 5 సంవత్సరాల. ఎవడు ఇవ్వమన్నాడు మిమ్మలను? ఎవడు వంచమన్నాడు మిమ్మలను? సిగ్గు లేకుండా 75 సంవత్సరాలు వచ్చినాయి. ఈ సిగ్గులేని మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? కేటీఆర్ రూల్స్ కు విరుద్ధంగా ఉన్న ఫామ్ హౌస్ ను ఎట్లా లీజుకు తీసుకున్నావు? ఆయన మాట అంటాడు, మీకు దమ్ముంటే అది నా దోస్తుది నాది కాదు అంటాడు. ఆ పేపర్లు తీసుకొచ్చుకొని చూడుర్రి ఒకసారి. చూసినాక మీకు దమ్ముంటే అది కూలగొట్టుర్రి. దాంతోపాటు ఇంకొక సవాల్ కూడా కేటీఆర్ విసురుతాడు. నా ఫ్రెండు నా దోస్తు ప్రదీప్ రెడ్డిది, దాది బఫర్ జోన్లో ఉంటే దాన్ని కూలగొట్టండి, నేనే దగ్గరుండి కూలగొట్టిస్తా. ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, V6 వివేక్ది, పట్నం మహేందర్ రెడ్డిది, తిరుపతి రెడ్డిది, ఇవి కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి, వాటిని కూలగొట్టే దమ్ము మీకు ఉన్నదా అని అంటాను. ముసలోడా, మరి ఆ దమ్ము నీకుంటే పోయి రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటావా, ఇంకేం పట్టుకుంటావో పోయి మాట్లాడి అవి కూలగొట్టి ఇవి కూలగొట్టి 2 కూలగొట్టిమని అడుగుతాను. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరుకుంటాను. మేము ఒకరు అల్లం అంటలేము, ఒకరు బెల్లం అంటలేము. పోయి మరి ఏం చేస్తావు చేయిపో ముసలోడా పోయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంత విధ్వంసమేనాట. ఇంకేమంటాడు? రాజు విగ్రహం మీద వివాదం కరెక్ట్ కాదు. సిగ్గు నీకు సిగ్గు లేకపోతే మాకు సిగ్గు లేదా? 1300 మంది అమరుల త్యాగాలు స్వయంగా చూసినావు కదా. ఆ రోజు అనేక మంది అమరుల, తెలంగాణ అమరుల శివయాత్రలో పాల్గొన్నావు కదా. టియర్ గ్యాస్ ప్రయోగిస్తా అంటే ఉస్మానియా విద్యార్థులు కండ్లు మండి ఏడుస్తా అంటే, లాఠీ దెబ్బలు వాళ్ళ ఒంటి మీద పడుతా అంటే
స్వయంగా అక్కడ చూసి కన్నీరు పెట్టినవి కదా. మరి ఆ దుర్మార్గానికి అంత కారణం ఎవడు? కాంగ్రెస్ వాడు కాదా? ఎప్పుడో 2009లో రావాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని 2014 దాకా తత్సరం చేసింది, ఆలస్యం చేసింది ఎవడు? కాంగ్రెస్ వాడు కాదా? మరి ఆ కాంగ్రెస్ లీడర్ రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ ఎట్లా పెడతావు? అదే తెలంగాణ కోసం రాజీవ్ గాంధీ ఏమన్నా ఈ మీద దెబ్బలు పడ్డాయా? రాహుల్ గాంధీ ఏమన్నా పాదయాత్ర చేసిండా? రాజీవ్ గాంధీ ఏమన్నా ఆమరణ దీక్ష చేసిండా తెలంగాణ ఇవ్వమని? ఎట్లెట్లా పెడతారు? ఈవెన్ జాగీర్ అని పెడతారు. ముసలివాడు సిగ్గనిపిస్తలేదు? ముసలితనానికి వచ్చినావు, సిగ్గనిపిస్తలేదు? ఇంకా పెడుతాం. వివాదం అది. రాజీవ్ గాంధీ గారి విగ్రహము సెక్రటరియట్ ముందు కాకుండా ఎక్కడైనా పెట్టుకోర్రి, మీ ఇంట్లో ముందు పెట్టుకోరు, ఎవడద్దంట? రేవంత్ రెడ్డి ఇంటి ముందర పెట్టుకో, ఎవడద్దంట? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ముందర పెట్టుకో, ఎవడద్దంట? సెక్రటరియట్ ముందర పెట్టొద్దని మాత్రమే మేము అబ్జెక్షన్ చేస్తాను. ఎందుకంటే సెక్రటరియట్ అనేది తెలంగాణ గౌరవానికి ప్రతీక. అది తెలంగాణ సమస్యలను తీర్చడానికి ఉన్నది. అక్కడ తెలంగాణ వీరులే ఉండాలి, తెలంగాణ ప్రతిరూపమే అక్కడ ఉండాలి తప్పించి ఏ ఢిల్లీ నేతయో మీరు మోచేతి నీళ్లు తాగుతున్నారని అందరూ మోచేతి నీళ్లు తాగరు, గుర్తుపెట్టుకో.